ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మధిర. ముఖ్యాంశాలు: మానవ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. వ్యర్థాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను త్వరలో కాకినాడ, నెల్లూరులలో ఏర్పాటు చేస్తామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను వచ్చే నెల నుంచి ప్రారంభిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం 133 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. వార్తల వివరాలు: మానవ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగించారు. మానవ హక్కులకు భారతదేశం ఒక ఆదర్శవంతమైన ఉదాహరణగా నిలుస్తోందన్నారు. దేశంలో పేదరిక నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట్రపతి పేర్కొంటూ, Universal Declaration of Human Rights adopted on this day in 1948. We reaffirmed our collective resolve to contribute to building a world where justice and human dignity are the bedrock of society. India today stands as a shining example where great initiatives are being taken by the government for poverty alleviations, eradication of hunger by providing free food to underprivileged, and offering equal opportunities to youth to realize their dreams. రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరులో ఈరోజు జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, భూములకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ప్రజలు రెవెన్యూ సదస్సులలో అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. 33 రోజుల పాటు ఈ సదస్సులు జరుగుతాయని మంత్రి తెలియజేస్తూ, మీ ఆస్తులు ఇతరులకు తర్జుమా అయి ఉన్న, మీ భూములు రికార్డుల్లో మార్పిడి జరిగిన, లేదా మీ భూములు గతంలో కక్షతో దేవుడి పేరుతో రాసిన, ఇవాళ మీ భూముల్ని మళ్లీ మీకు ఆస్తి హక్కుని రెవెన్యూ రికార్డుల పరంగా కలిగించడానికే ఈ రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం. 33 రోజుల పాటు ఈ సదస్సులు జరుగుతాయి అన్ని గ్రామాల్లో. ప్రతి రైతు సమస్య ఉంటే వచ్చి సభల్లో చెప్పండి అని చెప్పి వారందరికీ ఆహ్వానం పలుకుతుంది. స్మార్ట్ ఇండియా 2024 హ్యాకథాన్లో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడులోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ RGUKTకు చెందిన విద్యార్థుల బృందం రూపొందించిన ప్రాజెక్టు ఎంపికైందని ఆ సంస్థ డైరెక్టర్ ఎస్. అమరేంద్ర కుమార్ తెలిపారు. EEE శాఖకు చెందిన విద్యార్థుల బృందం స్మార్ట్ ఆటోమేషన్ సమస్య ప్రకటనపై రూపొందించిన ప్రాజెక్టు దేశవ్యాప్తంగా మొదటి 5 జట్లలో ఎంపికైందని తెలిపారు. ఈ నెల 12, 13 తేదీల్లో మైసూరులో జరిగే హ్యాకథాన్లో ప్రదర్శన ఇవ్వనున్నారని తెలిపారు. వ్యర్థాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను త్వరలో కాకినాడ, నెల్లూరులలో ఏర్పాటు చేస్తామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. గుంటూరులోని జిందాల్ విద్యుత్ ప్లాంటును స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్తో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు. ప్లాంట్ నిర్వహణ, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, గుంటూరులో పెట్టిన ఈ ప్లాంట్ వల్ల విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, తెనాలి, బాపట్ల, నరసరావుపేట, చిలకలూరుపేట, సత్తినపల్లి ఈ మున్సిపాలిటీలో వచ్చే సాలిడ్ వేస్ట్ అంతా ఈ ప్లాంట్కి వస్తుంది. బర్న్ అయిపోతుంది. బర్న్ అయిపోయి మళ్ళీ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. త్వరలో కాకినాడ, నెల్లూరులో కూడా ప్లాంట్లు పెడుతున్నాం. ఈ 2 ప్లాంట్లు కూడా వస్తే 52% అంటే 3,600 టన్నులు ఈ ప్లాంట్కి వెళ్ళిపోతుంది. అదేవిధంగా కడప, కర్నూలు, అనంతపురం మధ్య ఒకటి పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను వచ్చే నెల 2వ తేదీన ప్రారంభిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. విజయవాడలో పోలవరం ప్రాజెక్టు అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వచ్చే వారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పర్యటన చేపడతారని, అక్కడ ప్రాజెక్టు నిర్మాణ పనుల షెడ్యూల్ను ప్రకటిస్తారని తెలిపారు.
ముందస్తు కార్యాచరణ ప్రణాళికల మేరకు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు 600 మీటర్లకు చేరుకున్న తర్వాత సమాంతరంగా ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం పనులను కూడా ప్రారంభించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మరమ్మత్తు పనులకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 133 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ సాంఘిక సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 810 వసతి గృహాల్లో ఈ నిధులతో మరమ్మత్తు పనులను చేపట్టనున్నారు. జనవరి నెలాఖరులోగా పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. సైబర్ నేరాలపై అవగాహన వారోత్సవాలలో భాగంగా సైబర్ వేలార్ పేరుతో లఘుచిత్ర పోటీలను నిర్వహిస్తున్నామని గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలిపారు. గుంటూరులో ఎస్పీ పాత్రికేయులతో మాట్లాడుతూ సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 23 వరకు అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి అనే అంశంపై ఈ పోటీలు నిర్వహిస్తున్నామని సతీష్ కుమార్ తెలుపుతూ, ఖచ్చితంగా అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఒక సైబర్ నేరాలు జరిగిన తర్వాత దాంట్లో అమౌంట్ అనేది చాలా అకౌంట్కి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. విత్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ ఆర్ సెకండ్ అమౌంట్ని రికవరీ చేయడం అనేది 100% జరగడం అనేది చాలా ఛాలెంజింగ్. యాక్చువల్లీ దీనికి సొల్యూషన్ ఏంటంటే అవేర్నెస్. ప్రజలందరికీ కూడా అవేర్నెస్ ఉందంటే సైబర్ ఫ్రాడ్ అనేది చాలా వరకు మనం కంట్రోల్ చేయగలుగుతాం. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అనేది మనకి ఒకే ఒక విజిబుల్ సొల్యూషన్. అది సైబర్ ఫ్రాడ్ సంబంధించిన షార్ట్ వీడియో కాంటెస్ట్ ఒకటి మనం లాంచ్ చేస్తున్నాము. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024 తుది పోటీలను తిరుపతిలోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ ఐఐటీలో రేపు ఎల్లుండి నిర్వహించనున్నట్లు ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులుగా కొత్త తరం ఇంజనీర్లు, వ్యవస్థాపకులను పెంపొందించేందుకు ఈ పోటీలు దోహదపడతాయని వివరించారు. హ్యాకథాన్లో దేశవ్యాప్తంగా ఉన్న 6 ప్రతిభావంతులైన కళాశాల విద్యార్థులతో పోటీలు జరగనున్నాయన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ గుర్తించిన 4 క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలను రూపొందించేందుకు వారు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ప్రతి సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్న విజేతలను కేంద్ర ప్రభుత్వం నగదు బహుమతులతో సత్కరిస్తుందని వెల్లడించారు. మారుమూల ప్రాంతాల్లోని గ్రామాలకు రహదారి సౌకర్యాన్ని కల్పిస్తున్నామని చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ తెలిపారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని ఎంసీఆర్ క్రాస్ రోడ్డును జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో కలిసి ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసిందని, ఆ నిధులతోనే చిత్తూరు జిల్లాలోని మారుమూల ప్రాంతాలను పూర్తిస్థాయిలో అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రేపటి నుంచి 3 రోజుల పాటు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రోజు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రైతులకు మద్దతు ధర లభించేలా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మాడుగుల శాసనసభ్యులు బి సత్యనారాయణమూర్తి తెలిపారు. అనకాపల్లి జిల్లా దేవడపల్లి మండలం ఎం అలమండలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిన్న ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏవైనా సమస్యలు తలెత్తితే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మానవ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. వ్యర్థాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను త్వరలో కాకినాడ, నెల్లూరులలో ఏర్పాటు చేస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను వచ్చే నెల నుంచి ప్రారంభిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.